సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాటి మాటికి బెంగుళూరు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం సార్. అసలు ఈ బెంగుళూరు టూర్ వెనుక కారణం ఏంటి? ఇక్కడ వాళ్ళ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ టైంలో ఏపీలో ఉండక బెంగుళూరు ఎందుకెళ్తున్నారు? దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఆ మధ్య కూడా 2 వారాల వ్యవధిలో 2 సార్లు జగన్ బెంగుళూరులో వెళ్ళడం, అక్కడ బెంగుళూరులో పర్యటన అర్ధాంతరం ముగించుకొని ఢిల్లీలో ధర్నాకి అంటే ఇక్కడ వినుకొండకొచ్చి రషీద్ కుటుంబాన్ని పరామర్శించాడు. అక్కడ రషీద్‌ని చంపేశారు కాబట్టి రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఢిల్లీ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ బెంగుళూరుకెళ్ళాడు. ఇది అందరికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క అతను చంద్రబాబు ప్రభుత్వం మీద వార్ డిక్లేర్ చేశాడు. ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్ళాడు పోరాటాన్ని. ఈ టైంలో కార్యకర్తలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు వైట్ పేపర్ శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు చెప్తున్నాడు, డేటా అంతా రాంగ్ చెప్తున్నాడు అని చెప్పి తన డేటా బయటికి తీయడం. తర్వాత చంద్రబాబు పథకాలన్నింటినీ నేను ముందే చెప్పాను, ఆయన వస్తే ఏం అమలు చేయడని ప్రజలు నమ్మారు. ఇప్పుడు ప్రజలు జగనే ఉంటే పోయిండేది, జగన్నే మళ్ళీ ఎంచుకుంటే ఈ పాటికి మనకి అన్నీ వచ్చుండేవి కదా. ఇటు అమ్మ ఒడి ఈ పాటికి పడిపోయేది, రైతు భరోసాలో పడిపోయేది, మత్స్యకార వాళ్ళకి పడిపోయేది, ఇటు విద్యా దీవెన, వసతి దీవెన ఈ ఫండ్స్ వచ్చేసి వెళ్ళిపోయిండేవి. ఇవన్నీ ఈ పాటికి వెళ్ళిపోవాలి. ఇవేవి జరగట్లేదు. ఇంకా మాకు డేటా కావాలంటున్నారు. ఈ డేటా అవసరం ఉంది. 2000 పాపులేషన్కి ఒక సచివాలయం ఉంది. వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది. సో ఆ సచివాలయంలో ఎంతమంది మహిళలు ఉంటారు ఏంటి మొత్తం డేటా జగన్ చెప్తున్నాడు. ఎంతమంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారు, ఎంతమందికి మేము ఇచ్చాము, 43 లక్షల మంది తల్లులకి ఇచ్చాము మేము. 43 లక్షల మంది తల్లులకి మొత్తం 84 లక్షల మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడానికి ఇంతకంటే డేటా ఏముందని మొత్తం డేటా చెప్పడం ఇవన్నీ చేస్తున్నాడు. సరే, ఇవన్నీ ఓకే. ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన మీద దాడులు జరుగుతున్నప్పుడు తను జైలుకి వెళ్తాననే ఆయనకి ఒక ఫీలరో లేకపోతే ఏదో తెలిసింది. దాని నుంచి అగ్రెసివ్గా మనం అటాకింగ్ మోడ్లోకి వెళ్దాం, అఫెన్సివ్ మోడ్లోకి వెళ్దాం. దానివల్ల మనకి రేపొద్దున అరెస్ట్ చేసినా కూడా మైలేజ్ వస్తుంది. ప్రజల తరపున గట్టిగా పోరాడుతున్నారు కాబట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అన్న నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళచ్చు. సైలెంట్గా ఉంటే ఎట్లాగో అరెస్ట్ చేస్తారు, అప్పుడు జనంలో పెద్ద రియాక్షన్ రాదు. ప్రజల కోసం కొట్లాడుతుంటే వస్తుంది. రెండోది, కార్యకర్తల వైపు కూడా గట్టిగా నిలబడితే రేపొద్దున మనకేమన్నా జరిగినా కూడా కార్యకర్తలు వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది అన్న ఒక స్ట్రాటజీతో జగన్ వెళ్తున్నాడు. అయితే ఈ స్ట్రాటజీ ఉన్నప్పుడు జగన్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, ఇక్కడే ఉండి అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు దగ్గర ఉండాలి. ఓదార్పు యాత్ర కూడా చేస్తానన్నాడు. 36 మంది హత్యకు గురయ్యారు, 300 మంది మీద హత్య ప్రయత్నాలు జరిగిపోయాయి, 2000కు పైన కుటుంబాలు పారిపోయారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళందరినీ పరామర్శించాలి. హోంమంత్రి అనిత కూడా ఒక ప్రశ్న జగన్ అడిగింది. ఆ 36 మంది ఎవరు, వాళ్ళ లిస్ట్ ఇవ్వు అని ఒకటి అడిగింది. రెండవది, 36 మంది చనిపోయింటే వాళ్ళందరినీ ఎందుకు నువ్వు పోయి పరామర్శించట్లేదు, ఒక్క రషీద్ని ఎందుకు పరామర్శించావు కూడా ఆమె అడిగింది. ఆమె అడగడంలో న్యాయం ఉంది. సో మరి జగన్ ఎందుకు ఈ పనులు చేయట్లేదు, ఇక్కడ ఉండి బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నాడు అంటే, ఇక్కడ తను చేస్తున్న దానికంటే బెంగళూరు ఇంపార్టెంటా, బెంగళూరులో ఏముంది అనేది ఇవాళ అందరికీ ఒక పజిల్గా మారిపోయింది. సో దీనికి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. పర్సనల్గా తీసుకుంటే జగన్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందువల్ల బెంగళూరులో లండన్ వైద్యులు వచ్చి అక్కడ చేస్తున్నారని, మళ్ళీ ఆ హెల్త్ ఫిజికల్ హెల్తా మెంటల్ హెల్తా అని, మెంటల్గా జగన్కి ఇబ్బందులు ఉన్నాయి, అందువల్ల అక్కడ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ లండన్ నుంచి వస్తున్నారు, అది ఇక్కడ ఉంటే పుకార్లు బయలుదేరుతాయని బెంగళూరులో సెక్యూరిటీకి తీసుకుంటున్నారు అనేది కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు. నిజానికి మెంటల్ హెల్త్ అయినా ఫిజికల్ హెల్త్ అయినా హెల్ప్ తీసుకోవడం తప్పు కాదు, తీసుకోవాలి. ఫిజికల్ హెల్త్ ఎలాంటిదో మెంటల్ హెల్త్ కూడా అలాంటిదే. ఒక భయంకరంగా ఈ స్థాయిలో ఓడిపోయిన అతనికి ఖచ్చితంగా మెంటల్ ప్రెషర్ ఉంటుంది, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, డిప్రెసివ్ ఇది ఉంటుంది. మామూలుగా గ్రీప్తో పోలుస్తుంటారు ఓటములను కూడా. గ్రీప్లో ఏంటంటే దాదాపు 5 స్టేజెస్ ఉంటాయి గ్రీప్లో. ఫస్ట్ ఏమో డినియల్ అంటే అది ఒప్పుకోకపోవడం, నేను ఓడిపోవడం ఏంటి, ఇంత ఘోరంగా రావడం ఏంటి అని ఒప్పుకోకపోవడం. ఆ తర్వాత యాంగర్ వస్తుంది. ఆ తర్వాత ఏమో కంప్లీట్గా దేనికైనా నేను రెడీ, ఇది కానీ సీట్లు వస్తే దేనికైనా రెడీ అంటే, ముందు పొజిషన్ కానీ వస్తే ఏమైనా నేను చేయడానికి రెడీ అనే ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత డిప్రెషన్ వస్తుంది.
ఏంటిది మనం ఇంత చేసి కూడా ఏందని ఫైనల్గా యాక్సెప్టెన్సీ, వాస్తవం ఇది, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది యాక్సెప్టెన్సీ. ఇది ఓటమికి కూడా వర్తిస్తుంది. గ్రీఫ్కి అదే దుఃఖానికి ఇదే ఈ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ ఆర్గనైజ్డ్గా లేకపోవచ్చు. అలాగే జగన్ ఒక పక్క పోరాటాన్ని స్టార్ట్ చేసి యాక్సెప్ట్ చేసి పోరాటాన్ని స్టార్ట్ చేసినా తనకు ఆ ప్రెజర్ ఉండొచ్చు. దానివల్ల తనకి మెంటల్గా సైకాలజిస్టులు కావచ్చు, సైకాట్రిస్టులు కావచ్చు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా రకరకాల, కొంతమంది ఇప్పుడు చంద్రబాబు యోగా చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? తనకి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి ఎవరికైనా ఉంటుంది మెంటల్ స్ట్రెస్. మన మోడీ అయితే హిమాలయాలకు కూడా వెళ్ళి మెడిటేషన్ చేస్తాడు కదా. సో అది ఒక కారణం అని చెప్తున్నారు. కానీ పొలిటికల్గా నేనైతే అది పెద్ద కారణం అనుకోవట్లేదు. పొలిటికల్గా ప్రధాన కారణం ఏంటి అంటే, అక్కడ డీకే శివకుమార్ ఉన్నాడు. గతంలో కూడా షర్మిల డీకే శివకుమార్తో మీటింగ్స్ అయినాకనే కలిసింది. సో డీకే శివకుమార్తో జగన్ కూడా మీటింగ్స్ జరుగుతున్నాయనేది ఒక పుకారు ఉంది. అయితే డీకే శివకుమార్ ఏమో దాన్ని గట్టి ఖండించాడు. తీవ్రంగానే ఆయన ట్వీట్ కూడా చేశాడు. అయితే అవన్నీ వాళ్ళు మామూలుగా రాజకీయ నాయకులు ఎప్పుడైనా కూడా ఖండిస్తుంటారు. రేపు అనౌన్స్ చేస్తారంటే కూడా ఈ రోజు వరకు కూడా ఖండిస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక టైమింగ్ అదంతా ఉంటుంది. అప్పటి వరకు లీక్ కావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో వాళ్ళకి అవసరమైతే ఫీలర్లు బయటకు వదులుతారు. లేనప్పుడు అసలు ఏం జరగలేదని చెప్తూ ఉంటారు. సో శర్మిలాది కూడా అప్పుడు ఆమె ఏదో బర్త్డేకి వచ్చింది, పర్సనల్గా కుటుంబ సంబంధాల రీత్యా వచ్చిందని చెప్పారు. ఫైనల్ కట్ చేస్తే ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? డీకే ద్వారానే సాధ్యమైంది. డీకేనే రాయబారాలు చేశాడు, లైజనింగ్ వీళ్ళిద్దరి మధ్య చేశాడు. అట్లాగే ఇప్పుడు జగన్ కూడా డీకేతో కలుస్తున్నాడు అనేది ఒక పాజిబుల్ ఇది. ఎందుకంటే బీజేపీ జగన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మోడీకి అవసరం లేదు జగన్తో. మోడీకి జగన్తో అవసరం ఏంటి? రెండు రకాలు. ఒకటేమో అక్కడ రాజ్యసభ అండ్ లోక్సభలో కొంతమంది జగన్కు ఉన్నారు. రాజ్యసభలో 11 మంది, లోక్సభలో 4 ఉన్నారు. వాళ్ళ ముఖ్యంగా రాజ్యసభలో 11 మంది మద్దతు కొన్ని బిల్లులకి బీజేపీకి కావాలి. ఆ 11 మందిలో కనీసం 3-4 చేర్చగలిగి బీఆర్ఎస్ నుంచి ఒక 4 వెళ్ళే పరిస్థితి ఉంది. ఇంకొంతమందిని ప్రెజర్ చేస్తున్నారు, కేసులు పెట్టి. ఉత్తరప్రదేశ్లో ఒక 6 మంది ఎంపీల మీద ఆల్రెడీ సివియర్ కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చే అవకాశం ఉంది. అట్లాగే జగన్తో గెలిచిన పరిమళనత్వాన్ని ఇలాంటి వాళ్ళు కూడా మోడీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి దీంట్లో జగన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. రెండవ కారణం, రాష్ట్రంలో చంద్రబాబు కొద్దిగా చెక్ పెడితే జగన్ ద్వారా చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడన్న స్ట్రాటజీ కూడా బీజేపీ వాళ్ళకు ఉందని చెబుతారు. కానీ మరి ఇప్పుడు చంద్రబాబు జగన్ అన్న ఒక ఇది వచ్చినప్పుడు వాళ్ళు చంద్రబాబునే ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు ఇంపార్టెంట్. చంద్రబాబు ఎంపీల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ ఉంది అక్కడ. కాబట్టి చంద్రబాబు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు వైపు ఉండే పరిస్థితి ఉంది. చంద్రబాబు కూడా తనకి పొలిటికల్గా ప్రధానంగా ఆయనకున్న లక్ష్యం ఏంటంటే జగన్ పార్టీని సమూలంగా తొక్కేయాలి. ఈ 5 ఏళ్లలో తొక్కకపోతే మళ్ళీ మనకు కష్టమైపోతుంది. ఎందుకంటే చంద్రబాబు ఏజ్ రీత్యా కూడా 80 years వస్తాయి ఆయనకి. మళ్ళీ లోకేష్ చంద్రబాబు లాగా మొత్తం ఈ అన్నిటిని మెయింటైన్ చేయగలుగుతాడు అనేది ఇప్పటికిప్పుడే డౌట్. ఎందుకంటే లోకేష్ ఇంకా ఇండిపెండెంట్గా అతన్ని చంద్రబాబు వదిలి చేయలేదు ఇప్పటి వరకు. పవన్ కళ్యాణ్ కోసం లోకేష్ని బయటకు కూడా గట్టిగా పంపించలేదు లాస్ట్ ఎలక్షన్లో, పవన్ కళ్యాణ్ ఎక్కడ హర్ట్ అవుతాడని. సో అందువల్ల చంద్రబాబుకున్న ప్లాన్ ఏంటంటే, మనం 5 ఏళ్ల పీరియడ్లోనే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు, కేంద్రంలో కూడా పవర్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ 2029లో కేంద్రంలో ఎన్డీఏ వస్తుందో అది చెప్పలేము. అందుకని ఈ 5 ఏళ్లలో జగన్ని తొక్కేయాలంటే జగన్ని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని, ముఖ్యమైన నాయకత్వాన్ని జైల్లో పెట్టాలి. మిగతా వాళ్ళని కొనగలిగితే కొనేయాలి, లేదా ప్రెజర్ చేసి కాంగ్రెస్లోకో వేరే చోటుకో బీజేపీలోకో పంపించేయాలి. ఇలాగా చంద్రబాబుకు ఒక ప్లాన్ ఉంది. సో ఈ ప్లాన్ జగన్ ఎదుర్కోవాలంటే జగన్కు నేషనల్ వైడ్గా ఒక సపోర్ట్ అవసరం. ఇంతకుముందు జగన్ ఇద్దరిని క్యారీ చేయలేదు. బీజేపీకి లోపాయి గారికి మద్దతు ఇస్తూ వచ్చాడు. దానివల్ల ఉపయోగం జరిగింది జగన్కి. అయితే ఇప్పుడు కానీ చేయకపోతే నెక్స్ట్ 2029కి చంద్రబాబు ఇండియా కూటమి గెలుస్తుందంటే అటు జంప్ అయినా ఆశ్చర్యం లేదు.
అందుకని ఇప్పుడే జగన్ కానీ ఇండియా కూటమిలో చేరిపోతే చంద్రబాబు అప్పటికి ఆప్షన్ ఉండదు.